ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులు అయితేనేమి, వాళ్ళందరూ కూడా ఈవీఎంలు సరిగా లేవు, మాకు ఓట్లు సరిగా పడలేదు, ఇటువంటి కారణాలను చిన్నపిల్లలు మాదిరిగా చెప్పడం జరుగుతూ ఉంది. One of my biggest issues with the EVMs is that the Election Commission doesn't give us access. ఈవీఎంల మీద మనకు చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఈవీఎంలను మనం హ్యాక్ చేయొచ్చా? హ్యాక్ చేయొచ్చని కొందరు, చేయడం సాధ్యం కాదని మరికొందరు. అసలు ఏది కరెక్ట్? ఈరోజు మనం డెప్త్గా దీని గురించి మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ శేషు. వెల్కమ్ టు మై శేషు ఫ్యాక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవీఎం అంటే ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఈవీఎం అనేది ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఇది ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటును వేయడానికి ఉపయోగించే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. 1980 సంవత్సరానికి ముందు బ్యాలెట్ పేపర్స్తోనే ఎలక్షన్స్ జరిగేవి. మన భారతదేశం 1980లో ఈసీఐఎల్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అండ్ బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి ఈ బ్యాలెట్ పేపర్స్ ప్లేస్లో ఈవీఎంస్ని తయారు చేశారు. అసలు ఎందుకు ఈ బ్యాలెట్ పేపర్స్ ప్లేస్లో ఈవీఎంలని తయారు చేయాల్సి వచ్చింది? దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, బూత్ క్యాప్చరింగ్. పాత రోజుల్లో ఈ బ్యాలెట్ బాక్స్లను దొంగిలించడం, వాటిలో మొత్తం బ్యాలెట్ పేపర్లను నింపేయడం లాంటివి చేసేవాళ్ళు. సో దాని ప్లేస్లో ఈవీఎంస్ రావడం వల్ల ఒక్కో ఓటర్ ఒక్కోసారి మాత్రమే ఈవీఎం బటన్ నొక్కడానికి అవకాశం ఉంటుంది. నంబర్ 2, ఫాస్ట్ కౌంటింగ్. బ్యాలెట్ పేపర్స్తో ఓటింగ్ అయితే ఎలక్షన్స్ అయ్యాక ఆ బ్యాలెట్ పేపర్స్ను లెక్కించడానికి చాలా టైం పట్టేది. ఆలోపు చాలా ఫ్రాడ్స్ కూడా జరిగేవి. అంటే ప్రాపర్ కౌంటింగ్ ఉండేది కాదనమాట. అదే ఈవీఎంస్లో అయితే బటన్ నొక్కితే చాలు, కొన్ని గంటల్లోనే ఫలితాలు వచ్చేస్తాయి. నంబర్ 3, టు రెడ్యూస్ ఎక్స్పెన్స్. బ్యాలెట్ పేపర్స్తో అయితే ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని కోట్ల సంఖ్యలో బ్యాలెట్ పేపర్స్ ముద్రించాలి. ఆ పేపర్లను ముద్రించడం, వాటిని రవాణా చేయడం, వాటికి భద్రత కల్పించడం, ఇలా వీటి కోసం చాలా డబ్బు ఖర్చు అయ్యేది. కానీ ఈవీఎంలతో అయితే ఒక్కసారి డబ్బు ఖర్చు చేసి మెషిన్ తయారు చేస్తే ఏళ్ల తరబడి ఆ మెషిన్స్ని వాడుకోవచ్చు. దీంతో ఎలక్షన్ ఎక్స్పెన్స్ బ్యాలెట్ పేపర్స్తో పోలిస్తే చాలా వరకు తగ్గింది. నంబర్ 4, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఈ బ్యాలెట్ పేపర్ల కోసం పేపర్ని వాడాలి. కాగితం కావాలంటే కొన్ని లక్షల చెట్లు నరకాలి. ప్రతి ఎలక్షన్స్లో ఈ పేపర్స్ని యూజ్ చేయడం వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరిగింది. కానీ ఈవీఎంలో వాడడం వల్ల బ్యాలెట్ పేపర్ల అవసరం తగ్గి వేలాది చెట్లు కాపాడబడ్డాయి. అంటే ఇది ఎక్కువ ఫ్రెండ్లీ టెక్నాలజీగా కూడా మారిపోయింది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఈ బ్యాలెట్ పేపర్స్కి బదులు ఈవీఎంలని 1980లో ప్రవేశపెట్టింది. తర్వాత 1982 కేరళలో మొట్టమొదటిసారిగా జరిగిన పారూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్షన్స్లో ఉపయోగించారు. ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏసీ జోష్, సిపిఐ అభ్యర్థిగా శివన్ పిల్లై పోటీ చేశారు. ఆ ఎలక్షన్స్లో శివన్ పిల్లై కేవలం 123 ఓట్ల తేడాతో గెలిచారు. మొత్తం ఈ ఎలక్షన్స్లో 50 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలను వాడారు. స్వల్ప తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఏసీ జోష్ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ కేరళ హైకోర్టు ఎలక్షన్ కమిషన్కి సపోర్ట్ చేస్తూ ఈవీఎంల వాడకాన్ని ఆమోదించింది. దాంతో ఏసీ జోష్ గారు కేరళ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. 1984లో సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తూ అప్పటి ఎన్నికల చట్టం ప్రకారం ఈవీఎంల వాడకానికి లీగల్ పర్మిషన్ లేదని జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ 50 పోలింగ్ స్టేషన్లలో తిరిగి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిపారు. అయితే బ్యాలెట్ పేపర్లతో మళ్ళీ ఎలక్షన్స్ జరిగాక ఫలితాలు తారుమారైపోయాయి. మొదటిసారి 123 ఓట్లతో ఓడిపోయిన ఏసీ జోష్ గారు రీ ఎలక్షన్స్ తర్వాత సుమారు 2000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ సంఘటన అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సో దీని తర్వాత ఈవీఎంలను వాడడానికి చట్టబద్ధత కల్పించేందుకు 1989లో ప్రజా ప్రాథమిక చట్టాన్ని సవరణ చేశారు. స్టార్టింగ్లోనే ఈ వివాదాలన్నీ సృష్టించిన ఈవీఎంల మీద అప్పటి నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 2009 లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ
ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తరువాత బీజేపీ మరియు శివసేన పార్టీలు 2013లో ఎన్నికల సంఘానికి ఒక వినతి పత్రం సమర్పించి ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని ఆరోపించారు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తరువాత బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి గారు కొన్ని యంత్రాలలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దీని తర్వాత ఎన్నికల సంఘం మే 2017లో ఒక ఈవీఎం ఛాలెంజ్ నిర్వహించి ఆరోపణలను రుజువు చేయాలని పిటిషనర్లను కోరింది. కానీ ఆ ఆరోపణలను ఎవ్వరూ నిరూపించలేకపోయారు. ఆ సమయంలో 13 ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల వాడకంపై తమ అనుమానాలను వ్యక్తం చేస్తూ ఈసీని కలిశాయి. మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేశాయి. 21 ప్రతిపక్ష పార్టీలు 50% వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎం ఓట్లతో సరిచూడాలని డిమాండ్ చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో 5 వీవీప్యాట్లను లెక్కించి ఈవీఎంలతో సరిచూడాలని నిర్ణయించారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 2019 లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని, వాటిని ట్యాంపర్ చేశారని ఆయన పార్టీ తెలుగుదేశం తరఫున ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ను ఆయన స్వయంగా కలిసి ఈవీఎంల భద్రత గురించి వివరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని కూడా ఆరోపించారు. దేశంలో చాలా ప్రతిపక్ష పార్టీలతో కలిసి పోలైన ఓట్లలో ఎక్కువ శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించి ఈవీఎం ఓట్లతో సరిచూడాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది. 2024 ఎన్నికల తర్వాత ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లను విచారించే సమయంలో సుప్రీంకోర్టు ఓడిపోయిన నాయకులు మాత్రమే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇందులో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుల పేర్లను కూడా ప్రస్తావించింది. రీసెంట్ గా రాహుల్ గాంధీ గారు కూడా ఈవీఎంలపై అనేక సార్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. आपके पास पूरे देश में इलेक्ट्रॉनिक सिस्टम है और उस सिस्टम के अंदर चिप है और अगर उस चिप को मैनिपुलेट किया जाए तो आप पूरे के पूरे चुनाव को डिस्टर्ब कर सकते हो. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టారు. The scale is unbelievable. There's 6.5 lakh voters and literally 1 lakh of those don't exist. 2024 జూన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను నిషేధించాలని ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ గారు కూడా సమర్థించారు. I'm a technologist. I know a lot about computers, and I'm like, the last thing I would do is trust a computer program because it's just too easy to hack. It's too easy to add just one line. ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లాంటివని, వాటిని ఎవరూ పరిశీలించడానికి అనుమతించరని, ఇది ఎన్నికల ప్రక్రియ పారదర్శకత పైన తీవ్రమైన అనుమానాన్ని రేకెత్తిస్తుందని అన్నారు. ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, అధికార పక్షంతో కుమ్మక్కైందని, ఓటర్ల జాబితాలో అవకతవకలు, తప్పుడు ఓటర్ల నమోదు, బోగస్ తిరునామాలు వంటి మోసాలకు పాల్పడుతోందని రాహుల్ గాంధీ గారు విమర్శించారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో 1,00,000 కంటే ఎక్కువ నకిలీ ఓట్లు సృష్టించబడ్డాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2025 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ఫలితాలకి ఎగ్జిట్ పోల్స్ కి అసలు సంబంధమే లేదని విమర్శించారు. కేవలం ఈవీఎంల వల్లనే మోసం జరగడం లేదని, ఓటర్ల జాబితాలు, అక్రమాలు, బోగస్ ఓట్ల నమోదు వంటివి కూడా ఓట్ల దొంగతనంలో భాగమని రాహుల్ గాంధీ గారు విమర్శించారు. ఈ ఆరోపణలకు ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందిస్తూ ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఫైనల్ గా ఈవీఎంలను హ్యాక్ చేయగలమా లేదా అనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. భారత ఎన్నికల సంఘం నిపుణులు మరియు సుప్రీంకోర్టు వాదనలు ఒకవైపు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు మరియు కొన్ని అంతర్జాతీయ సంస్థల వాదనలు మరోవైపు. అయితే ఇప్పటి వరకు ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించినట్లు అధికారికంగా ఎక్కడా నిర్ధారించబడలేదు. ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, ఈ ఈవీఎంస్ అనేది వన్ టైం ప్రోగ్రామబుల్ చిప్స్. అంటే ఈసీ వాదన ప్రకారం ఈవీఎంలలో వాడే సాఫ్ట్వేర్ను ఒక్కసారి మాత్రమే చిప్లలో నిక్షిప్తం చేస్తారు. ఈ చిప్లలో ఒక్కసారి ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేస్తే దాన్ని తిరిగి రాయడం లేదా మార్చడం అసాధ్యం.
నంబర్ 2, నెట్వర్క్ కనెక్షన్. ఈ ఈవీఎంలు స్వతంత్రంగా పనిచేసే యంత్రాలు. ఇవి ఇంటర్నెట్ లేదా ఇతర నెట్వర్క్లకు కనెక్ట్ చేయలేము, కాబట్టి మ్యానిపులేట్ చేయడం చాలా కష్టం. థర్డ్ వన్, ప్రొటెక్షన్. ఈవీఎంల తయారీ, రవాణా, నిల్వ మరియు ఎన్నికల రోజున ఉపయోగించే ప్రతి దశలోనూ ఈసీ కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటుంది. వీటిని రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే తనిఖీ చేస్తారు. వీవీప్యాట్ వ్యవస్థ ద్వారా ఓటర్లు తమ ఓటు సరైన అభ్యర్థికే పడిందో లేదో సరిచూసుకోవచ్చు. ఏదైనా అనుమానం ఉంటే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించి ఈవీఎం ఫలితాలతో సరిపోల్చవచ్చు అని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. కానీ కొంతమంది నిపుణులు, రాజకీయ నాయకులు మరియు విమర్శకులు ఈవీఎంలలో కొన్ని భాగాలను ట్యాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడవచ్చని ఆరోపిస్తున్నారు. ఒక ఈవీఎం సరఫరాదారు మళ్లీ ప్రోగ్రామ్ చేయగల చిప్లను ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఈవీఎంల భద్రతపై అనుమానాలను పెంచింది. అంతేకాకుండా ఈవీఎంస్లో యూజ్ చేసే సోర్స్ కోడ్ బయటికి చెప్పకపోవడం, సుప్రీంకోర్టు కూడా ఈవీఎంల సోర్స్ కోడ్ బహిర్గతం చేయకపోవడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సోర్స్ కోడ్ మిషన్ ఎలా పనిచేస్తుందో నిర్ణయిస్తుంది. ఇది బయటికి చెప్పకపోవడంతో మరింత అనుమానాలకు దారితీస్తుంది. మొత్తంగా చూస్తే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని నిరూపించే స్పష్టమైన మరియు బహిరంగ ఆధారాలు ఇప్పటికీ లేవు. అయితే ఈవీఎంల భద్రత మరియు వాటిపై ప్రజల విశ్వాసం ఇంకా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ వివాదం పూర్తిగా ముగిసిందని చెప్పడం కష్టం. ఎన్నికల సంఘం మరియు సుప్రీంకోర్టు ఈవీఎంల భద్రతపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ అనుమానాలు, ఆరోపణలు మరియు పారదర్శకతకు సంబంధించిన ప్రశ్నలు అప్పుడప్పుడు తలెత్తుతూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి. ఈ ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చా లేదా అనే దానిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లవ్ యూ ఆల్.